ఖుషి తులసి మెడలో తాళి చూశానని ఇంట్లో అందరికీ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అమ్మ బయటకు వెళ్ళింది కదా, వచ్చిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను అని ఖుషి అంటూ ఉంటే హరీష్ మనసులో ఖుషి చెప్తుందంటే నాకేదో డౌట్గానే ఉంది, తులసి మెడలో ఖచ్చితంగా తాళి ఉండే ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క జై ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత జాను బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడే జై ఇంటికి పోలీసులు వస్తారు. ఇక సంధ్య గోడ అవతల వైపు నుండి పోలీసులు రావడం చూసి ఇదేంటి పోలీసులు వచ్చారో, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి గోడ దూకి యువతలకి వస్తుంది. అప్పుడు పోలీసులు ఇంట్లో నుండి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి సంధ్యని అడుగుతూ ఉంటే మేము పక్కింట్లోనే ఉంటాం సార్, నాకు కూడా అప్పుడప్పుడు ఆ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరా, ఎంతసేపు డోర్ కొడుతున్నా ఎవరూ తీయడం లేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. అలా డోర్ కొడుతూ ఉంటే అప్పుడు కార్లో వెళ్తున్న జైకి సీసీటీవీ ఫుటేజ్ అలర్ట్ వస్తుంది. ఇక దాంతో సీసీటీవీ ఫుటేజ్ని కార్లోనే చూస్తూ ఉంటాడు. ఇదేంటి నా ఇంటికి పోలీసులు రావడం ఏంటి, ఏం జరుగుంటుంది, జాను ఏం చేస్తుందని చెప్పి ఇల్లంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు బాత్రూంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో జాను స్నానం చేయడం చూసి అసలు ఈ పోలీసులు ఎందుకు వచ్చారో అని చెప్పి జై కార్ని వెనక్కి తిప్పి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక జాను స్నానం చేసి వచ్చాక అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటే పోలీసులు డోర్ కొట్టడం వినిపించడంతో అప్పుడు డోర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక డోర్ ఎంతకి ఓపెన్ అవ్వకపోవడంతో జాను కిటికీల నుండి చూసేసరికి పోలీసులు ఉంటారు. ఇదేంటి పోలీసులు ఎందుకు వచ్చారని చెప్పి జాను టెన్షన్ పడుతూ ఉంటుంది. జై అక్కడికి వచ్చి పోలీసులను చూసి ఏంటి సార్ నా ఇంటికి ఎందుకు వచ్చారని అడుగుతూ ఇక అలా మాట్లాడుతూ ఒక్క నిమిషం అంటూ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. జాను బయటకు వస్తుంది. ఇదేంటి మీ ఆవిడ ఇంట్లోనే ఉంది కదా, మరి మీరెందుకు డోర్ లాక్ చేసుకొని వెళ్ళారని చెప్పి పోలీసులు జైని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమ్మా ఇతను నిన్న ఏమైనా టార్చర్ పెడుతున్నాడా, శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడా, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి అని పోలీసులు అడుగుతూ ఉంటే సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరంతా మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో తెలియదు కానీ మా ఆయన మాత్రం నన్ను మహారాణిలాగా చూసుకుంటున్నాడు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. మరి డోర్ ఎందుకు లాక్ చేసుకొని వెళ్ళాడని చెప్పి పోలీసులు అంటూ ఉంటే సంధ్య మొన్న అడిగితే ఏదో మిస్టేక్లో మర్చిపోయానని అన్నాడు, ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడో చూద్దామని వింటూ ఉంటుంది. అప్పుడు జై పోలీసులతో సార్ నేనే కావాలని లాక్ చేశాను, చిన్నప్పటి నుండి అనాథగా ఒంటరిగా పెరిగాను, ఎక్కడికి వెళ్ళినా డోర్ లాక్ చేసుకోవడం అలవాటైపోయింది, ఇప్పుడు కూడా అలాగే లాక్ చేసుకుంటున్నాను, ఈ అలవాటు మార్చుకోవాలని జై అంటాడు. వీడు చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి అసలు పొంతనే లేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అనుకుంటారు. ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పలేదని జై అంటూ ఉంటే విజయేంద్ర వర్మ గారి అబ్బాయిని కోనేటిలోకి తోసేశారు, ఆ కేసు గురించి మాట్లాడడానికి వచ్చాము అని పోలీసులు అంటూ ఉంటే జై టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ కేసుకి మీ వైఫ్కి సంబంధం ఉంది, విశ్వ ఫోన్కి మీ ఆవిడ ఫోన్ నుండే కోనేటి దగ్గరకు రమ్మని రాత్రి 9:30 గంటలకు మెసేజ్ వచ్చింది అని అంటూ ఉంటే మా ఆవిడ ఎటువంటి మెసేజ్ పంపలేదని జై అంటాడు. అవును సార్ నేను పంపలేదని జాను అంటుంది. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటారు. జాను ఫోన్ చెక్ చేశాక అందులో మెసేజ్ లేకపోవడంతో మీ ఫోన్లో డిలీట్ చేసి ఉండొచ్చు కానీ అతని ఫోన్లో ఉంటుంది కదా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉన్న ఫోన్లో మెసేజ్ని చూపిస్తారు. ఇక అందులో మెసేజ్ ఉండడంతో అప్పుడు జై కావాలనే కవర్ చేస్తూ ఏం మాట్లాడుతున్నారు సార్ మనం ఇప్పుడు 2025లో ఉన్నాం, ఇది ఏఐ కాలం, తప్పు చేసింది ఒకరైతే ఆ నేరాన్ని మరొకరి మీద కూడా నెట్టే ఛాన్స్ ఉంది కదా అని జై కవర్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో పోలీసులు సరే మళ్ళీ మాకేదైనా అవసరం అనిపిస్తే ఇక్కడికి వస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఇంట్లో నుండి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటి ఆ సౌండ్స్ అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటారు. సార్ మొన్నటి వరకు ఆ సౌండ్స్ని నేను ఏవో అనుకున్నాను కానీ మా ఆయనకు నల్ల పిల్లి ఇష్టం ఉంటే ఆ పిల్లిని పెంచుకుంటున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో పిల్లి అయితే అరుపులు అలా ఎందుకు వస్తాయని చెప్పి అంటూ ఉంటే అప్పుడప్పుడు పిల్లి ఎలకల్ని పడుతూ ఉంటుంది, దాంతో ఆ ఎలకల్ని పట్టినప్పుడు సౌండ్ అలా వస్తుందని చెప్పి జై అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ మొత్తానికైతే ఏదో జరుగుతుంది, ఎలాగైనా లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పదండి వెంటనే ఇల్లంతా కూడా సెర్చ్ చేద్దామని చెప్పి జై అంతా ఆపుతున్న ఆగకుండా లోపలికి వెళ్ళి మొత్తం కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక ఒక గదిలో ఒక అజ్ఞాత వ్యక్తిని జై బంధించడంతో అతను ఆ చైన్లని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే లోపల నుండి సౌండ్స్ రావడంతో ఆ డోర్ ఓపెన్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఇంతలో జై ఎవరో పై అధికారులకు ఫోన్ చేయడంతో ఆ పై అధికారులు
అక్కడున్న ఎస్ఐకి ఫోన్ చేస్తారు. ఏంటయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? సెర్చ్ వారెంట్ లేకుండా అలా రెప్యూటెడ్ మనుషుల ఇల్లు చెక్ చేయొచ్చా అని చెప్పి ఇక పై అధికారుల నుండి వార్నింగ్ రావడంతో సారీ సార్ అని చెప్పి జైకి జానకి సారీ చెప్పి పోలీసులు అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటారు. వీడు తప్పించుకున్నాడు అని చెప్పి సంధ్య మనసులో అనుకుంటుంది. ఇక జై కూడా కన్నింగ్గా పోలీసుల వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. మరోపక్క తులసి ఇంటికి వచ్చాక, అమ్మ రాత్రి నువ్వు చైన్ చూపించావు కదా, ఆ చైన్ అందరికీ చూపించు అని ఖుషి అంటూ ఉంటే తులసి షాక్ అవుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.